హే గాయ్స్, థ్రిల్లర్స్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. కానీ ఇప్పుడొస్తున్న కంటెంట్లో చాలా వరకు రొటీన్ అయిపోయాయి. కానీ ఈరోజు నేను చెప్పే ఈ లిస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవి జస్ట్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు, వన్స్ ఇన్ అ లైఫ్ టైం మాస్టర్ పీసెస్ అని చెప్పొచ్చు. ఇందులో రీసెంట్గా వచ్చిన 2026 లేటెస్ట్ రిలీజెస్ నుండి కొన్ని మైండ్ బ్లోయింగ్ గ్లోబల్ హిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, ఈ లిస్ట్లో నాన్ ఇండియన్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రతి మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. ఇందులో ఒక్క మూవీ మిస్ అయినా మీరొక సాలిడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మిస్ అయినట్టు. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది రీసెంట్గా రిలీజ్ అయిన సంభవం. మలయాళం మేకర్స్కి థ్రిల్లర్స్ వెన్నతో పెట్టిన విద్య. కానీ ఈసారి వాళ్ళు ఒక క్రేజీ టైమ్ లూప్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ప్లాట్లోకి వెళ్తే ఒక హాంటెడ్ ఫారెస్ట్, ఒక మిస్టీరియస్ మిస్సింగ్ కేస్ అండ్ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్. కానీ రియల్ డ్రామా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆ ఫారెస్ట్లో ఒక పర్టిక్యులర్ జోన్లోకి వెళ్ళాక టైం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇమాజిన్, ఒక మర్డర్ని ప్రివెంట్ చేయాలని మీరు ట్రై చేస్తున్నారు, కానీ ప్రతిసారి ఫెయిల్ అయి మళ్ళీ అదే ఇన్సిడెంట్ ముందు నిలబడతారు. మీరు ఒక్క సెకండ్ ఫోకస్ మిస్ అయినా లాజిక్ ట్రాక్ తప్పుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 2026లో వచ్చిన బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్ ఇది. హై కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక మైండ్ ఫక్ ఫీస్ట్. తెలుగు ఆడియో చాలా న్యాచురల్గా ఉంది, సో డైరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ అప్, హ్యూమెంట్. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ కొరియన్ స్పై థ్రిల్లర్ ఒక నాన్ స్టాప్ అడ్రినలిన్ రైడ్. స్టోరీ విషయానికి వస్తే, నార్త్ అండ్ సౌత్ కొరియా బార్డర్లో ఒక హై స్టేక్స్ డిఫెక్షన్ జరుగుతుంది. ఒక స్పై గ్రూప్ ఒక పర్సన్ని బార్డర్ దాటించాలి అని ట్రై చేస్తే మరో రూత్లెస్ గ్రూప్ వారిని టర్మినేట్ చేయడానికి చీజింగ్ మొదలు పెడుతుంది. ఇందులో హైలైట్ ఏంటంటే, ఎవరు ఎవరి సైడ్ ఉన్నారు, ఎవరు ఎవరిని బ్యాక్ స్టాప్ చేస్తున్నారో క్లైమాక్స్ దాకా మీరు గెస్ కూడా చేయలేరు. మీరు రొటీన్ జేమ్స్ బాండ్ స్టైల్ ఫ్యాన్సీ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లైతే ఇది మీకు కాదు. బట్ రియల్ లైఫ్ స్పైయింగ్ ఎంత గ్రిటీగా, ఎంత డార్క్గా ఉంటుందో చూడాలి అనుకుంటే మాత్రం ఇదొక మాస్టర్ క్లాస్. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో ఉంది, ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో పెట్టేసుకోండి. మీకు ఫ్యూచరిస్టిక్ వైబ్ కావాలి అంటే మర్సీ మూవీ చూడాల్సిందే. క్రిస్ ప్రాట్ లీడ్ రోల్లో వచ్చిన ఈ 2026 రిలీజ్లో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఒక ఏఐ జడ్జ్. ప్లాట్ ఏంటంటే, హీరో మీద ఒక మర్డర్ అక్యూజేషన్ పడుతుంది. తన ఇన్నసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయనకి కేవలం 90 మినిట్స్ డెడ్లైన్ ఉంటుంది. అది కూడా మనుషుల ముందు కాదు, ఒక అడ్వాన్స్డ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ముందు. రియల్ వరల్డ్ లా సిస్టమ్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఆల్గరిథమ్స్ మధ్య ఉండే టెన్షన్ చాలా బావుంటుంది. హై స్టేక్స్ డ్రామా అండ్ టెక్నాలజీ మిక్స్ అయ్యి ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టైమ్ క్రంచ్ మూవీస్ ఇష్టమా? అంటే ప్రతి సెకండ్ కౌంట్ అయ్యే టెన్షన్ కావాలా? అయితే మర్సీ ఈజ్ మేడ్ ఫర్ యూ. ఫాస్ట్ పేస్డ్ సస్పెన్స్ లవర్స్ డెఫినెట్లీ ట్రై. ఓకే, ఈసారి లిస్ట్లో నా పర్సనల్ ఫేవరెట్ ఐసీయూ. గైజ్, సీరియస్లీ చెప్తున్నా, ఈ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి ఇదో నార్మల్ హారర్ మూవీయా అని అనుకుంటారు. ఒక ఇంట్లో జరిగే వింత ఘటనలు, ఒక డిటెక్టివ్ తన ఫ్యామిలీ ఇష్యూస్తో స్ట్రగల్ అవ్వడం. బట్ స్టోరీ మిడ్ పాయింట్లో ఫ్రాగింగ్ అనే కాన్సెప్ట్లోకి షిఫ్ట్ అయ్యాక మీరసలు ఊహించని ఒక మ్యాసివ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇప్పటిదాకా మీరు చూసిన ఎవ్రీథింగ్ ఇస్ అ లై అని అర్థమై మైండ్ బ్లాక్ అవుతుంది. ఇట్స్ అ సైకలాజికల్ మాస్టర్ క్లాస్. తెలుగులో కనిపించని నీడ అనే టైటిల్తో యూట్యూబ్లో ఫ్రీగా ఉంది. ఇందులో ఉన్న టెక్నికాలిటీ అండ్ స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ చాలా రేర్గా దొరుకుతాయి. ఇఫ్ యూ కాల్ యోర్ సెల్ఫ్ అ థ్రిల్లర్ ఫ్యాన్, ఇది చూడకుండా ఉండటం ఒక క్రైమ్. సో వీడియో ఇక్కడదాకా చూశారు అంటే మన రికమెండేషన్స్ నచ్చే ఉంటాయనుకుంటున్నా. వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో నెక్స్ట్ వన్. సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. అదే సొసైటీ ఆఫ్ ద స్నో. 1972లో జరిగిన రియల్ ప్లేన్ క్రాష్ బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. ఫ్రెండ్స్తో కలిసి ఒక రగ్బీ టీంతో పాటు ప్లేన్లో వెళ్తున్నారు. సడన్గా వెదర్ బ్యాడ్ అయ్యి ఆ ప్లేన్ మౌంటైన్స్ మధ్యలో క్రాష్ అవుతుంది. చుట్టూ కేవలం మంచు, హెల్ప్ వచ్చే ఛాన్స్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, అండ్ టెంపరేచర్ -30 డిగ్రీస్. అలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో మనిషి బ్రతకడానికి హ్యుమానిటీని సైడ్కి పెట్టి ఏం చేశాడు? ఆ సీన్స్ చూసేటప్పుడు హార్ట్ రెంచింగ్గా అనిపిస్తుంది. కానీ సర్వైవల్ ఇన్స్టింక్ట్ని చూస్తే ఇన్స్పైర్ అవుతారు. దిస్ ఈజ్ అ సర్వైవల్ ఎపిక్ గైస్. టెక్నికల్గా విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ మాత్రం అబ్సల్యూట్ గోల్డ్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ మూవీ, ఇట్స్ అ సోల్ స్టర్రింగ్ ఎక్స్పీరియన్స్. తెలుగు ఆడియో అవైలబుల్, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇంకా చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి నోవేర్.
క్లాస్ట్రోఫోబిక్ థ్రిల్లర్స్లో ఇది ఒక అబ్సల్యూట్ జెమ్. ఒక కంటైనర్లో ఇరుక్కుపోయి ఓషన్ మధ్యలో డ్రిఫ్ట్ అవుతున్న ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ సర్వైవల్ స్టోరీ ఇది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కంటైనర్ నుండి బయటకి రాలేరు. లోపల వాటర్ లెవెల్ పెరుగుతోంది అండ్ తను డెలివర్ అవ్వాలి. హియరింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ గివ్స్ టెన్షన్, రైట్? సినిమా మొత్తం సింగిల్ లొకేషన్లో సాగినా ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి మినిట్ ఒక స్ట్రగుల్, ఒక హోప్, మనిషి లైఫ్ మీద ఉన్న డిజైర్ని చాలా రాగా చూపించారు. సింపుల్ ప్లాట్ కానీ ఇంపాక్ట్ మాత్రం హెవీ. ఈ మూవీ చూసేటప్పుడు మీరు కూడా ఆ కంటైనర్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, తప్పకుండా చూడండి. 7th వన్, ప్రిజనర్స్. థ్రిల్లర్ జానర్లో హోలీ గ్రెయిల్ లాంటి మూవీయే ప్రిజనర్స్. ఒక ఇన్సిడెంట్లో ఇద్దరు చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక సైడ్, కానీ ఒక ఫాదర్గా హీరో హ్యూ జాక్మాన్ తన పిల్ల కోసం యానిమలిస్టిక్గా ఎలా మారతాడు అనేది మెయిన్ పాయింట్. డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ ట్విస్ట్స్ అస్సలు ఊహించలేము. మనిషి తన వాళ్ల కోసం ఎంత దూరం వెళ్తాడు, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని మారల్ డైలమాని ఇందులో చాలా డార్క్గా చూపించాడు డైరెక్టర్. ఇది చూశాక మీరు చాలాసేపు సైలెంట్గా కూర్చుంటారు. స్క్రిప్టింగ్ పర్స్పెక్టివ్లో ఇదొక టెక్స్ట్ బుక్. హై ఇంటెన్సిటీ డ్రామా అండ్ డార్క్ మిస్టరీ మిక్స్ అయిన ఇది మస్ట్ వాచ్. ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్డ్తో ఉంది. టన్నెల్. ఇదొక సర్వైవర్ డ్రామా విత్ అ షార్ప్ సోషల్ కామెంటరీ. ప్లాట్ ఏంటంటే, ఒక వ్యక్తి తన కార్లో వెళ్తున్నప్పుడు సడన్గా టనెల్ కొలాప్స్ అయ్యి లోపల ఇరుక్కుపోతాడు. లోపల ఆయన స్ట్రగుల్ ఒక సైడ్ అయితే, బయట ఉన్న పొలిటికల్ గేమ్స్, టీఆర్పీ కోసం ట్రై చేసే మీడియా, ఇవి చూస్తుంటే మనకి సిస్టమ్ మీద బ్రూటలీ ఆనెస్ట్ ఇరిటేషన్ వస్తుంది. ఇట్స్ అ వెరీ గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ థ్రిల్లర్. రీసెంట్గా వచ్చిన తెలుగు డబ్డ్ వర్షన్స్లో ఇదొక సాలిడ్ రికమెండేషన్. ప్రతి మినిట్ ఒక సర్ప్రైజ్ అండ్ ఒక ఇమోషనల్ ట్రిగర్ పాయింట్ ఉంటుంది. టెన్షన్ అండ్ హ్యూమన్ ఇమోషన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. మిస్ అవ్వకండి. అండ్ 9th వన్, చురుళి. వార్నింగ్, ఇది మాత్రం అందరికీ కాదు. చురుళి అంటే ఒక స్పైరల్ మిస్టరీ. ఇద్దరు కాప్స్ ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఒక వింత విలేజ్కి వెళ్తారు. బట్ అక్కడ ల్యాండ్ అయ్యాక టైమ్, స్పేస్ అండ్ రియాలిటీ అన్నీ ట్విస్ట్ అయిపోతాయి. లీజో జోసెఫ్ పెలిసరీ బ్రిలియన్స్ ఇందులో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇది నార్మల్ ఇన్వెస్టిగేషన్ మూవీ కాదు, ఇదొక సరియల్ ట్రిప్. సినిమా అయిపోయాక అసలు ఏం జరిగింది అని మీరు రీసెర్చ్ చెయ్యాల్సిందే. విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఇంటలెక్చువల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి ఇదొక పిచ్చెక్కించే ఎక్స్పీరియన్స్. మలయాళం ఒరిజినల్ అయినా తెలుగు లాంగ్వేజ్లో కూడా సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ట్రై ఇట్ ఫర్ ద మ్యాడ్నెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే నౌ యూ సీ మీ నౌ యూ డోంట్ ఈజ్ ద బెస్ట్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మన 4 హార్స్మెన్ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్లీ రీయునైట్ అవుతారు. ఈసారి వాళ్ళు టార్గెట్ చేసింది ఒక కరప్ట్ డైమండ్ హెయిరస్ని. ఆమె దగ్గర ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ని కొట్టేయాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఈ మిషన్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక కొత్త టీమ్ ఆఫ్ యంగ్ మజీషియన్స్ వస్తారు. ఓల్డ్ స్కూల్ మ్యాజిక్ వర్సెస్ మోడర్న్ టెక్నాలజీ. ఎవరి దగ్గర ఎక్కువ ట్రిక్స్ ఉన్నాయి అనేది మెయిన్ స్టోరీ. ట్విస్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ స్టోరీ టెల్లింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. మీకు థ్రిల్తో పాటు మైండ్ గేమ్స్ అండ్ విజువల్ గ్రాండ్నెస్ కావాలి అంటే వీకెండ్స్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో అవైలబుల్. అది మ్యాటర్. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పిన ఈ మూవీస్లో మీరు ఏది చూస్ చేసినా మీ టైం మాత్రం వేస్ట్ అవ్వదు. అది నేను ప్రామిస్ చేయగలను. ఇందులో మీరు ఇప్పటికీ ఏం చూసారో, లేదా ఈ వీడియో చూశాక ఫస్ట్ ఏది చూడాలి అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ వర్త్ అనిపిస్తే సినీ ఆడీస్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.